మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు స్పెషల్గా మనం ఒక గెస్ట్ని అయితే ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఈరోజు రీసెంట్ డేస్లో అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ అదేవిధంగా లావణ్య, వీళ్ళిద్దరి మీద అయితే మాత్రం ఎటువంటి అయితే హాట్ టాపిక్ అనేది నడుస్తుందో దానిపైన కొన్ని అభియోగాలు అనేవి కూడా బయటకు రావడం జరిగింది. అది లావణ్య చేయడం కానీ లేదా రాజ్ తరుణ్ చేయడం కానీ. అయితే ఇటువంటి వాటి మీద కూడా ఒక బ్రాహ్మణులు రియాక్ట్ అయ్యి దీని మీద మాట్లాడడానికి రావడం అనేది చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దానికి సర్టెన్ రీజన్ ఉందని చెప్పని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, ఈరోజు మన స్టూడియోలో అయితే మనతో పాటు మైనంపాటి కృష్ణ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు తెలంగాణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు అనమాట. ఆయన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోకి రావడం. నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సార్, ఏంటంటే అంటే ఇప్పుడు జరుగుతున్న టాపిక్ వచ్చేటప్పటికి రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఒక సినిమా యాక్టర్, ఈ లావణ్య అనే అమ్మాయి ఏంటంటే వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నాము, మా ఇద్దరు ఇష్యూ ఇది అని చెప్పని అదొక చాప్టర్ నడుస్తుంది. అది ఆమె కూడా ఆర్టిస్ట్ అండి. సరే, లో నడుస్తుంది. అంటే వాళ్ళకి మీకు అసలు సంబంధం ఏంటి, అసలు మీరు రావడానికి కారణం ఏంటని చెప్పని మా సందేహం. చాలా ఉందండి. జై గురుభ్యో నమః. ఫస్ట్ పాయింట్ అండి, నైతిక విలువలు అనేటువంటి దాటిపోయింది ఇక్కడ. ఓకే, నైతిక విలువలు ప్రపంచంలో ఎక్కడ లేవంటారు నైతిక విలువలు? నైతికలు ఉన్నాయండి. ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట పద్ధతి, చట్టాలు రీసెంట్గా కూడా చట్టాలు కొన్ని మార్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. చట్ట వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అదే, దీనివల్ల చాలా ఇట్స్ డిస్టర్బింగ్ టు అదర్ ఆల్ పీపుల్, ఇట్స్ డిస్టర్బింగ్ ద అదర్ మైండ్. ఈ విధంగా కూడా జరుగుతున్నది. ఇక్కడ మేము మెయిన్ బ్రాహ్మణులు మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నామంటే, ఈ రాజ్ తరుణ్ అనేటువంటి అతను బ్రాహ్మణ కులానికి చెందినవాడు. ఓకే, మనం చాలా జాగ్రత్తగా కూడా గమనించినట్లయితే సినిమా ఫీల్డ్ లో, అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ అనే వ్యక్తి బ్రాహ్మణులు కాబట్టి తనకు సపోర్ట్ చేయడానికి వచ్చారా మీరు? బ్రాహ్మణులు కాబట్టి నేను మోరల్ సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, కానీ మేము ఎప్పుడు ఏం కోరుకుంటామంటే ధర్మం రక్షిత అనేది మా పద్ధతి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో ఎక్కడైతే ఇమ్మోరల్ థింగ్స్ ఉన్నాయో, అసంబద్ధమైన విషయాలు ఉన్నాయో, తప్పనిసరిగా విఘ్నులు అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా నేను వచ్చాను. ఇంకా అనేక మంది విఘ్నులు ఉన్నారు, తప్పనిసరిగా కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇటువంటి ఎందుకంటే ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య. శాంతి ఆమె భర్తది కాదు. ఇటువంటి సమాజంలో కొన్ని లక్షల మంది రాజ్ తరుణ్ ఉన్నారు, లక్షల మంది లావణ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పాయింట్ని చాలా గమనిస్తున్నారు. ఎందుకంటే సహజీవనం చేస్తే ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, ఎటువంటిది కాన్సిక్వెన్సెస్ ఉంటాయి గమనిస్తున్నారు. వీళ్ళ దాన్ని బట్టి కొన్ని లక్షల కేసులు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకనే దీని అందరూ కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారండి. ఇక్కడ రాజ్ తరుణ్ అనేటువంటి ఆయన ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఓకే, మెయిన్ చిత్ర పరిశ్రమలో బ్రాహ్మణులు ఎవరైనా పైకి వస్తే తొక్కేసేటువంటి కార్యక్రమం ఉంటుందండి. బ్రాహ్మణులు పైకి రాని ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో బ్రాహ్మణులు పైకి రాని. అలా అనుకుంటే మరి రాజ్ తరుణ్ గారు ఎప్పటి నుంచో మంచి సినిమాలు పని, కానీ ఆయన లోపల కొన్ని ఫ్లాప్ అయినాయి. అతను టాలెంట్ తో వచ్చాడండి, అతను టాలెంట్ ద్వారా పైకి వచ్చాడు. ఓకే, మరి ఎప్పుడు వస్తూ ఇప్పుడు తొక్కడానికి ఎందుకు ప్రయత్నం? దాదాపు 10 సంవత్సరాలు అయిపోయిందండి. ఎవరైతే పైకి వస్తూ కనుక అప్కమింగ్ స్టార్స్ ఉంటే పైకి రానియరు. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది ఉన్నారు. ఇదివరకు కూడా ఒక ప్రముఖ హీరో పైకి వచ్చి వరుసగా హిట్లు కొట్టి పైకి వచ్చాడు. ఎవరు అంటే ఇప్పుడు బ్రాహ్మణులుగా వచ్చి పైకి ఎలా వస్తుండే తొక్కిన వాళ్ళు ఎవరున్నారండి? అంటే ఎంతో ముందు రీసెంట్ సినిమాల్లో ఎవరైనా ఉన్నారు అలాగా? ఒక ప్రముఖ హీరో ఉన్నాడు కదండి, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చిరంజీవికి అల్లుడు కావాల్సిన వాడు. ఓకే, కానీ అతను అవ్వలేదు. తర్వాత అతను ఎంత దారుణంగా తొక్కేశారో అందరికి కూడా తెలుసు. చిరంజీవి గారు అతను పైకి రానివ్వలేదు. పైకి రావడం అతను కావాలని ఏం తొక్కలేదు. అతనికి సంబంధించి మరి వాళ్ళ అంటే ఈ విషయంగా మాట్లాడుతున్నా, అంటే వాళ్ళ ఫ్యామిలీగా అసలు వాటికి సంబంధం లేదని చెప్పని మరి వాళ్ళు కూడా అన్నారుగా, వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అసలు చిరంజీవి గారు కానీ ఈ టాపిక్ కానీ అసలు సంబంధం లేదని చెప్పని కూడా చాలా అట్లా కూడా మరి చెప్పారు. ఇందులో ఎవరు ఏ విషయంలో అంటే మీరు చెప్పిన ఎవరైతే హీరో ఉన్నారో, సోకాల్ హీరో, అతనికి అవకాశాలు రాకుండా చేశారు. సో ఓకే, రైట్ అండి. మీ పాయింట్ అది, మీరు రాజ్ తరుణ్కి మీరు సపోర్ట్ చేయడానికి పాయింట్ అది. ఒక బ్రాహ్మణుడు అయి ఉండి తను ఎదుగుతుంటే తొక్కడానికి ప్రయత్నిస్తారని చెప్పిన పాయింట్ మీద మీరు మాట్లాడడానికి. ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఓకే, మొదట అతని మీద కేసు పెట్టాలని అనుకోలేదు లావణ్య. ఆమె కేవలం కూడా మల్హోత్రా అనేటువంటి హీరోయిన్ తన మీద కొంచెం దౌర్జన్యం చేస్తుందని, బెదిరిస్తున్నదని కేసు పెట్టడానికి ఫస్ట్ వచ్చింది. తరువాత వాళ్ళు కూడా ఆలోచించుకొని ఆ శంకర గారు సలహా ఇచ్చారా, ఇంకొకరు సలహా ఇచ్చారో తెలియదు, కేసు ఇతని మీద పెట్టే విధంగా చేశారు. రాజ్ తరుణ్ మీద మొదట లావణ్య కేసు పెట్టలేదు, మొదట పెట్టిన ఆమె కాదు. లేదంటే దీని వెనక మస్తాన్ అనే ఒక అతను ఉన్నాడా అనేటువంటి డౌట్ కూడా ఉంది.
ఖచ్చితంగా ఈ అంశం అంతా మేము ప్రతి పాయింట్ కూడా చాలా ఇది సెన్సిటివ్ పాయింట్ అండి. ప్రతి యాంగిల్ అందరు గమనిస్తున్నారు, రాష్ట్రం మొత్తం, నేను ఒక్కనే కాదు, ఈ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఓకే. సో జాగ్రత్తగా గమనిస్తే ఈ మస్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా లావణ్యం అనుకున్నాడు. అతను నడిపించడానికి ఎంత కూడా కారణం అది. అతను ఎందుకు నడిపిస్తున్నాడు? హీ వాంట్ టు టేక్ రివెంజ్ అని రాస్తారు. దేనికంటే రివెంజ్ దేనికి? మస్తాన్ ఇది వీళ్ళ స్టోరీ జాగ్రత్తగా గమనిస్తే మనకు అంతా వస్తుంది. ఈ మస్తాన్ అనేటువంటి ఆయన ముస్లిం మతం చెందినటువంటి ఆయన. ముస్లింలలో ఒక రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ విషయంలో లవ్ జిహాద్ అనేటువంటిది, ఇంకా కొన్ని విషయాలు కూడా మనం గమనించవచ్చు. హనీ ట్రాప్ అనేటువంటిది. ఓకే. ఇతను చాలా చోట్ల ముస్లిమ్స్ ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు అయినా కానీ, ఇతను ప్రత్యేకంగా మస్తాన్ అనే అతను మ్యారీడ్ పర్సన్, వివాహం అయింది కానీ పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి లావణ్యాన్ని ట్రాప్ చేశాడు. ఆమె వెంబడబడ్డాడు, నేను నేను లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకోవాలి. ఆమెకు తెలియక అతను లవ్లో పడింది. తర్వాత ఆమె రియలైజ్ అయింది. రియలైజ్ అయ్యి అతని మీద పోలీస్ కేసు కూడా పెట్టింది. గుంటూరులో పోలీస్ కేసు పెట్టింది. ఈ అంత వ్యవహారానికి సహాయం చేసిన వాడు ఎవరు? రాజ్ తరుణ్ పక్కనే ఉండి లావణ్యకు సహాయం చేసి ఆ మస్తాన్ అనే ఆయన మీద కేసు పెట్టించాడు. అంటే ఈ అమ్మాయికి సహకారం అందించాడు. అప్పటికి వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారుగా? అప్పటి రిలేషన్ లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉండి మరి అటు చేశారంటే మరి ఈ రిలేషన్ ఏమనాలి? మెయిన్ దీని వల్ల ఇప్పుడు బ్రేక్ అయింది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఆమె రిజెక్ట్, మీరు సపోర్ట్ చేసిన రాజ్ తరుణ్ కూడా ఇదే ఈ రిలేషన్ లోనే ఉన్నాడు కదా, మరి అందుకనే స్పష్టంగా చెప్పాడు ఈ అంశంలో. అతను ఎప్పుడైతే మస్తాన్ మీద కేసు పెట్టిందో తర్వాత వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. ఓకే. అక్కడ కేసు ఏం లేదు. తర్వాత అతను బయటకు వచ్చేసాడు. కానీ అతను పగబట్టాడు. లావణ్య నా మీద కేసు పెట్టి నన్ను లోపలికి పంపించడానికి రాజ్ తరుణ్ అనేటువంటి అతను ఒక కారణం. రాజ్ తరుణ్ సపోర్ట్ అయితే లావణ్య ఏం చేయలేదు మస్తాన్ స్థాయి వ్యక్తిని. అతని మీద పగబట్టాడు. ఇతన్ని కూడా ఏ విధంగా డిఫేమ్ చేయాలి, ఇతని లైఫ్ స్పాయిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా కూడా వీళ్ళ స్టోరీ మళ్ళీ మొదటి నుంచి వస్తే, రాజ్ తరుణ్ ఒక అప్కమింగ్ హీరో. అతనే చెప్పాడు క్లియర్గా, తను బయట ఊరి నుంచి వచ్చాను, లావణ్య రిసీవ్ చేసుకుంది, తనకు చాలా సహకారం అంది. స్టార్ట్లో వాళ్ళిద్దరు కలిసి ఉండటం స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాలు మాత్రమే మేము సహజీవనం చేసామని చెప్తున్నారు. తర్వాత ఒక ఓన్ హౌస్ కట్టుకున్నారు, ఓన్ హౌస్ ఉంది. అప్పటి నుంచి కూడా అతను ఈమెతో నేను సహజీవనం ఏం చేయట్లేదు, జస్ట్ ఒక ఇంట్లో ఉంటున్నాము అని మాత్రమే చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఆ ఇంట్లోనే ఉంటూ అనేకమైనటువంటి అనైతిక విషయాలు చేసిందని, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని, మందు తాగుతుందని, ఇంకా రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని, ఇవంతా కూడా అతను కూడా అప్పటి నుంచి నేను ఆమెకు దూరంగా ఉంటున్నాను, ఆమెకు నాకు ఎటువంటి శారీరక సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు. ఓకే. తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇతకు మస్తాన్ అనేటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత జరిగింది. దీనికి అంతా ప్రూఫ్గా ఆమె 10 రోజులు అక్కడ లాడ్జిలో ఉంది గుంటూరులో. ఇవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి జరిగినది. తర్వాత ఆమె రియలైజ్ అయ్యి మస్తాన్ తనను మోసం చేశాడని నిశ్చయించుకొని అతని మీద కేసు పెట్టింది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఆమెను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడంటే బికాస్ ఆఫ్ మస్తాన్ ఇన్సిడెంట్. ఓకే. ఈమె మా ఇద్దరికి ఇదివరకు వివాహం జరిగిపోయిందని చెప్తుంది. దాన్ని అతను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంది? ఇది దానికి ఒక పెద్ద ప్రూఫ్ ఇదే. ఈమె ఆల్రెడీ అతన్ని లవ్ చేసింది, పెళ్లి చేసుకుందాం అనుకుంది, గుంటూరులో అతని మీద కేసు కూడా పెట్టింది. తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పటికీ అదంతా జరిగినప్పుడు నేను ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటాను? నేను చేసుకోను. ఇది రాజ్ తరుణ్ చెప్పినటువంటి విషయం. ఇది చాలా న్యాయంగా. కేసు పెట్టించింది రాజ్ తరుణ్ అన్నారుగా, మరి దగ్గర కేసు రాజ్ తరుణ్ పెట్టించలేదు. లావణ్య అనే ఆమె తన మీద పెట్టాలనుకుంది, ఎందుకంటే ఆమె చీట్ చేశాడు అతను మస్తాన్. అంటే రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తేనే మస్తాన్ చేశాడు వ్యక్తి మీద కేసు పెట్టాలి. ఆ స్థాయి వ్యక్తి మీద కేసు పెట్టాలంటే మినిమం మస్తాన్ అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి, అతను సపోర్ట్ చేశాడు కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే మస్తాన్ గారి ఆలోచన గురించి మనం ఆలోచిద్దాం. వాళ్ళ ముస్లిం మతంలో ఎలా ఉంటుందంటే, ఒక పెళ్లి అయిపోయిన తర్వాత మరలా ఇంకొక పెళ్లి కూడా చేసుకోవచ్చు. ద్వితీయ వివాహం, 3, 4 కూడా పెళ్లి. ముస్లిం అనే కాదు కదండి, ఇప్పుడు చాలా మంది కూడా చేసుకుంటున్నారు కదా. కాదు, హిందూ మతంలో అది నేరం. హిందూ మతంలో కుదరదు అట్లా. అది హిందూ మతంలో చట్టాల్లో ఉన్నటువంటి లోపల అదొకటి. లేరంటారా అయితే హిందూ మతంలో ఎక్కడ కూడా అఫీషియల్ గా అవ్వదు, అది కేసు అవుతుంది. ఏదైనా అఫీషియల్ అన్అఫీషియల్ అనేది కాదండి, అట్లా కాదండి. ముస్లింలలో చాలా మంది టైం పాస్ లవ్ చేస్తారు. ఓకే. వాళ్ళకి నేను ఈ సందర్భంలో చెప్పే సలహా ఒకటే, మీకు ఒక పెళ్లి అయింది, మీకు ఆమె సరిపోలేదు, ఇంకా దురద ఎక్కువ ఉంటే ఇంకొక ముస్లిం అమ్మాయిని చూసుకోండి, ఆమె లవ్ చేసుకోండి. హిందూ మతంలో వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నారు? రావటం వల్ల ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం అదే. ఇప్పుడు ఏమే లావణ్య అనేటువంటి ఆమె హిందూ మతానికి చెందినది. అతనికి ఆల్రెడీ పెళ్లి అయింది, ఆ విషయం దాచాడు అతను. అతను సిన్సియర్ లవ్ చేశాను అంటుంది, కానీ అతను పెళ్లి చేసుకోలేదు, ఆమె వైఫ్ ఊరుకోదు.
హిందూ మతంలో యాక్సెప్టెన్స్ లేదు ఓకే. అట్లా చేసుకోవడానికి. కాబట్టి అక్కడ ఆమె ఆటోమేటిక్గా దెబ్బతింది. లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చండి అయితే? లివింగ్ రిలేషన్ అనేటువంటిది అసలు అనైతికత. మరి అది మన హిందువుల్లోగానే కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ప్రతి ఒక్కరు ఉంటున్నారు కదా మరి అలాంటప్పుడు. ఎందుకంటే ఈ చట్ట వ్యవస్థ అనేటువంటిది అలా అయిపోయింది. చాలా మంది పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే ఈ చట్టాలు ఉన్నాయి. అంటే ఫ్రెష్ కాదన్న? అలా కాదండి, తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. 498 కేసు అని ఒకటి ఉంది. ఓకే. మిస్యూజ్ అయిన కేసుల్లో ఇవే ఎక్కువ. 498 కేసు అని, SC/ST అట్రాసిటీ కేసు, మన దేశంలో దుర్వినియోగం అయినటువంటి కేసుల్లో ఇవి మెయిన్. విపరీతంగా దుర్వినియోగం చేశారు. వాడి మీద కోపం, బాగా డబ్బున్న ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవటం, తర్వాత అతని మీద కేసు పెట్టేయడం, డబ్బు లాగటం. SC/ST అట్రాసిటీ కేసు, ఎవరి మీద కోపం ఉంటే వాడి మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టేయటమే. మన కులం పేరుతో తిట్టాడని వేస్తారు కేసు. ఒకప్పుడు బెయిల్ కూడా ఉండేది కదా దానికి, వీళ్ళు మూసేవాళ్ళు ఫస్ట్. తర్వాత సుప్రీంకోర్టు అనేక ప్రభుత్వాలు కూడా దీన్ని గమనించి దుర్వినియోగం అవుతున్నాయి చెప్పేసి ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారు. ఇదివరకు లాగా ఇప్పుడు చేయడానికి లేదు, ఇదివటి వ్యవస్థ ఉంది. ఇక్కడ మనం ఎపిసోడ్ అంతా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, ఇప్పుడు రాస్తున్నటువంటి అతను డిఫెన్స్ లో పడ్డాడు, తను కాపాడుకోవాలి, ఎందుకంటే అతని మీద కేసు పెట్టింది. మీరు కలిసారా రాస్తారంతో మాట్లాడడం కానీ? మీరు అసలు మీ తరపున ఏమైనా ఆయన సపోర్ట్ ఇవ్వడానికి ఏమైనా చెప్పారా? నేను రాస్తరుణ్ గారి అడ్వకేట్ ని ఆయనతో టచ్ లో ఉన్నామండి, మధు శర్మ గారితో టచ్ లో. ఆయన టచ్ లోనే ఉన్నారు. వాడి గురించి కూడా మేము కొంత ప్లానింగ్ చేస్తున్నాము. రాస్తరుణ్ గారు అంటే ఆయన మొదట భయపడ్డాడు, ఎందుకంటే చాలా రోజుల వరకు బయటకు కూడా రాలేదు. మొదటి ఆ సినిమా టైంలో తిరగబడ్డ స్వామి ముందు సినిమా పురుషోత్తముడు సినిమా అప్పుడు అతను బయటికి రాలేదు. అతను బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అడ్వాన్స్ బెయిల్ కోసం. ఆ విధంగా ప్రయత్నాలు అతను ఉన్నాడు. తర్వాత సినిమా టైంకి వచ్చినాడు. అతను ఎప్పుడైతే డిఫెన్స్ లో పడ్డాడో, డిఫెన్స్ లో పడిన తర్వాత ఈ శేఖర్ భాష అనేటువంటి ఆయన, ఒక ఆయన వచ్చాడు బయట. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి.